మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సరే మరి మీరు ఉన్న టైంలలో కూడా సో అన్ని సినిమాలు చేశారు. అన్ని సినిమాలు చేసి డబ్బుల పరంగా కానీ సో జాగ్రత్త చేసుకున్నారా? నాకంటే ఏమి లేవండి. నాకంత ఆర్థిక ఇబ్బందులు అంటే ఏమి లేవు నాకు. ఇబ్బందులు అయితే ఏం లేదు. నేను చెప్పానుగా నీకు ఒకటి, అర్థం నాకు ఏది లేదు. కానీ ఇప్పుడు మాత్రం అంటే చూస్తూ వచ్చేలే. పాత రోజుల్లో సురభి బాలసరదేవి అని ఒక యాక్టర్ ఉండేది. ఆవిడ పడిన ఆర్థిక ఇబ్బందులు నేను ఎరుగుదును. సినీ నటి గిరిజా గారికి ఎక్కువ పాటలు మా అమ్మే పాడింది. గిరిజా గారికి కానీ, గీతాంజలికి కానీ, ఛాయిదేవికి కానీ, మీనా కుమారికి కానీ అన్నీ అమ్మే పాడింది. ఆ గిరిజా కూతురు సలీం ఇప్పటికి ఉంది. కానీ వారు పాడిన గిరిజా గారి ఇల్లు తేనింపేటలో చాలా పెద్ద ఇల్లు. మాదేమో బాన్చంద్ర ఇంటి ఎదురుగా, ఇక్కడ మన టీ నగర్ మాస్టర్ వేణు గారి ఇంటి ఎదురుగా మా ఇల్లు. మా ఇంటి పక్కన తమిళ యాక్టర్ సూర్య గారి ఇల్లు. వాళ్ళ ఇంటి పక్కన మనోరమ గారి ఇల్లు. ఇంకా వారింటి పక్కన రాజబాబు గారి ఇల్లు. టీ నగర్ లో మాది 5 గ్రౌండ్లు, అంటే 2.5 ఎకరా. అంటే ఎట్లా సంపాదించండి చూడండి. ఎవరికి శాగలమారి స్వర్ణలత అంటే ఎవరికి భయపడేది కాదు ఆవిడ. కానీ నవ్వుతానే ఉంటది, కలమహం. ఇప్పుడు కూడా మా అమ్మ బంగారం అంతా మా అమ్మ వేసుకుంటే నగలు నా దగ్గరే ఉన్నాయి. నేను వేసుకొని ఆమె నగలు వేసుకొని ఒకరోజు చీర కట్టుకొని నేను ఎగ్గి పెట్టుకొని మా అమ్మ నగలన్నీ నేను ధరించుకున్నా. అట్లా ఆశ ఎప్పటికెప్పుడన్నా ఉంటుంది. కానీ ఆర్థిక బదులుంటే మాకేం లేవండి. ఓకే, అప్పుడుకి లేవు, ఇప్పటికి లేవు. సరే మరి ఆ టైంలలో ఉన్న యాక్టర్స్ కానీ అండ్ అందరూ మీ ఇంటి చుట్టుపక్కలలోనే ఉన్నారు చాలా మంది కూడా. మరి వాళ్ళతో ఎలా ఉండేది సాహిత్యం కానీ, మాట మంతి కానీ? చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. సావిత్రమ్మ గారు ఇంటికి మేము వెళ్ళేవాళ్ళం కదా, వాళ్ళ ప్రేమ వేరండి. సావిత్రమ్మ గారు ఎంత బాగా చూస్తూ వచ్చేది. వానశ్రీ కూడా ఇప్పుడు కూడా నాతో ఫోన్లో మాట్లాడుతుంది. వానశ్రీ ఎప్పుడు నాతో ఫోన్లో మాట్లాడుతుంది. మా తల్లి తర్వాత ఆమె నా తల్లి. అంత బాగా నన్ను చూస్తూ వచ్చేది. పాత యాక్టర్స్ అందరూ రీటా అని ఒక డాన్సర్ ఉంది, ఆమె కూడా మాతో బాగా మాట్లాడుతుంది. రమోలా గారు అని ఒక సింగర్ ఉంది, రాజబాబు గారు వదినే, మహాకవి శ్రీశ్రీ గారి మరదలు. వీళ్ళందరూ మాతో బాగానే మాట్లాడతారు. అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. ఇప్పుడు ఎవరుండరండి పాత యాక్టర్స్ ఉండేది శారద, వానశ్రీ గారు, తర్వాత రీటా. వాళ్ళ టైం కూడా అయిపోవచ్చింది. ఇంకా బతికుండేది సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, వృత్తాసరోజుని పోయారు, ఏపీ కోమల గారు పోయారు, జమునారాణి గారు ఉన్నారు. అంతే. అందరం మేము ఎల్లారేశ్వరి గారు మేమందరం ఒక కుటుంబంలాగానే ఉంటున్నాం ఇప్పుడు కూడా. భేదాభిప్రాయాలు అంటే ఎప్పుడు చూడలేదు. కానీ ఒక ఆమె ఉండేది, ఎంఆర్ రాధ గారు ఇప్పుడు ఉండే మంచి డ్యాన్సర్ ఆవిడ. ఒకప్పుడు చాలా మంచి డ్యాన్సర్ ఆవిడ. నేను కూడా బాగా చూశాను. తర్వాత మా అనాథ స్కూల్లోనే చచ్చిపోయింది ఆవిడ. మా స్కూల్లోనే చచ్చిపోయింది. ఓకే. ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నది ఆవిడ. కాదు సార్, ఇది అర్థం కాంటే ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ మెయిన్గా ఏదో ఒక వ్యసనం బానిసయ్యో. వ్యసనం అంటే లేకపోతే మెయిన్ దానికేనా సార్? అంటే రాజబాబు గారి గురించి మనం వింటూ ఉంటే అలాగే ఉంటుంది. అది ఉంటుందా సార్? అంటే ఎక్కడో కొంచెం ఫేక్ ఉంటుంది సార్. రాజబాబు గారు జమీందార్ అండి. ఓకే. రాజబాబు గారు పేదరికం ఏంటి? రేపు నువ్వు మెడ్రాస్కి వచ్చినప్పుడు రాజబాబు గారి ఇంటికి వెళ్ళు, మా ఇండ్లు వాళ్ళ ఇల్లు పక్క పక్కనే 2 ఇళ్ళు ఉండే రాజబాబు గారి. ఓకే. 2.5 గ్రౌండ్ రాజబాబు గారి ఇల్లు. 2.5 గ్రౌండ్ రాజబాబు గారి ఇల్లు. ఓకే. ఆయన పేదరికం అని అన్నాడంటే మేము నమ్మం. ఎందుకంటే అంటే తాగుడికి బానిసయ్యి తాగుతుండేవాడు. కానీ ఆస్తిపూర్వకంగా వాళ్ళు పెద్ద జమీందారులు. వాళ్ళ కొడుకు యుఎస్ లో ఉన్నారు ఇద్దరు. ఓకే. యుఎస్ లో వాళ్ళ కోట్లు పెట్టి స్థలాలు కొన్నారు. అందులో వాళ్ళు చర్చికి పాస్టర్లు అయ్యారు అక్కడ. ఓకే. వాళ్ళంతా లేదు, వెరీ సెటిల్మెంట్ అయిపోయారు వాళ్ళంతా. తర్వాత నాకు తెలిసిన రేట్ అని ఒక డాన్సర్ ఉంది, ఆమె కూడా బాగానే. పాతోళ్ళు నాకు తెలిసినట్టు కొంతమంది అంత పేదరికంగా. ఇంకా ఎవరంటే నేను చెప్పాను కదా, సురభి బాలసరది, ఆమె పేదరికంగా అనిపించింది. నేను చూశాను కూడా. కొద్ది కాలం మా అమ్మ దగ్గరికి వచ్చేది,
ఆ, మా అమ్మగారి దగ్గర ఉండేది. గిరిజా గారి కూడా చివరి దినాల్లో మా అమ్మ ఆమె ఎక్కువ బాగా ఫ్రెండ్గా, చాలా ఫ్రెండ్సీగా ఉండేవాళ్ళు. ఎందుకోనండి, అంత పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు ఆవిడ, 2 అంతస్తుల డాబా. ఇప్పుడు మన రాయలసీమ లాగా చూసుకోవాలంటే 2 అంతస్తుల మిద్దె, మిద్దె. చాలా పెద్దది. అలాంటిది చివరికి ఆవిడ సినిమాలు తీసి, అదే అంటే కదా ప్రేమ దోమ అని, ఆ సన్యాసి రాజుని చేసుకొని అట్లా అలాగ అయిపోయింది ఆవిడ. ఓకే. కానీ ఆ అమ్మ ఒకవేళ ప్రేమించినా డబ్బుల విషయంలో బహు జాగ్రత్తగా ఉంది. ఓకే. అందరూ బట్టి ఆమెను అనడానికి ఏం లేదు. ఎందుకంటే చనిపోయేంత వరకు శాగలమారు స్వర్ణలత, డబ్బు ఉన్న ఆవిడ అంతే. ఇప్పుడు కూడా సావిత్రి గారితో వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు, మీరు బాగా ఎలా ఉండేది వెళ్ళేవాళ్ళం. ఏంటి? చివరి రోజుల్లో ఎలా ఉండేది సార్? చివరి రోజుల్లో సావిత్రమ్మ గారు ఆమె అట్లా చేసుకున్నది. అందరికి దారధర్మలు చేసేది. ఎవరిల్లా కానీ ఆ బంగారు దండ తీసి ఇచ్చేది. అంత మహానుభావురాలు ఆవిడ. అంతేగాని ఆమె దానివల్లే ఆమెకు అలాంటి ఇబ్బందులు రావడం. పెద్ద ఇండ్లు. చివరి చూపు చూసారా సార్? చివరి చూపు అంటే నిజంగా సావిత్రేనా అలా అయిపోయింది. అది మా అమ్మ అన్నది, లేదురా సావిత్రమ్మేరా. కానీ మహానుభావులు, మహానటి. అసలు ఆమెకు ఆ పేరు అది ఆమెకే సాటి. కానీ ఆమె బంగారు కానీ, ఆమె చీరలు కానీ, నేను మా అమ్మాయి 500 చీరలు ఇప్పటికి అట్లే పెట్టుకున్నాను నేను. ఓకే. ఎందుకు పెట్టుకున్నానంటే, మన శాంతికుమారి, మన పొద్దుటూరు శాంతికుమారి కూతురు నాకు బాగా ఫ్రెండ్స్. అన్నపూర్ణమేమో హైదరాబాద్లో ఉంటుంది. ఇంకొక ఆమె చిన్న కూతురేమో మెడ్రాస్లో ఉంటుంది.